ఓకే ఓకే అన్నా జర చెయ్యి ఓకే. ముఖ్యంగా డాక్టర్లు సండే వాళ్ళకు సండే ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులతో సంతోషంగా ఉండే రోజు. ఆ రోజును కూడా మేము తీసుకొని మళ్ళీ లేట్ రావడం జరిగింది. లేట్ రానికి కారణము మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి గారి 10వ వర్ధంతి ఉన్న సందర్భంగా వాళ్ళు పిలవడంతో చీఫ్ గెస్ట్గా పోయి ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేసినందుకు కొద్దిగా లేట్ అయింది. ముందు డాక్టర్స్ అందరికీ నన్ను మన్నించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి అదేవిధంగా నాయకులను కూడా మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, మెగా హెల్త్ క్యాంప్ పెద్దలు రామచంద్రారెడ్డి గారు మా ఊళ్ళో చాలామంది చనిపోతున్నారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇట్లా క్యాంప్ పెట్టాలనుకుంటున్నాను అంటే పెట్టాను. నేను మాది గ్యాక్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నది. గ్యాక్ అంటే GAAAK GYYAK గడ్డం ఎల్లమ్మ ఎల్లయ్య అనసూయ కృష్ణ. అనసూయ మా పెద్దక్క, నాకు 8 మంది సిస్టర్స్, దాంట్లో పెద్ద ఆమె బిడ్డనే నేను మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళ పేరు మీద పెట్టినాం. యాకంటే జర్మనీ భాషలో నాకు కూడా తెలియదు, జర్మనీలో ఆపదలో ఆదుకుంటామనే మాట అని అన్నందుకు పెట్టినాము. మరి ఈ మధ్యకాలంలోనే మా భార్య కూడా చనిపోయింది కరోనా టైంలో. ఎస్ కూడా కలపాలి ఎట్లా అని ఆలోచన చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సత్యం శెట్టి గారు, మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాం. డాక్టర్స్కి అయితే అందరికీ తెలుసు, కరోనా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పరిణామాలు మీకు తెలియని విషయం ఏం కాదు, ఈ కొత్త విషయం ఏం కాదు. చనిపోయే హార్ట్ అటాక్లు వచ్చి కూర్చొని చదువుతూ డ్యాన్ చేస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఎన్నో మరణాలు ప్రపంచవ్యాప్తంగా, అందులో భారతదేశంలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. మీకు తెలియని విషయం ఏం కాదు. మరి మనిషి అలవాట్లు చేంజ్ అయిపోయి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటున్నారు, సెల్ ఫోన్ ఉంటున్నారు. సెల్ ఫోన్ లేదు, నడుస్తలేదు. సాఫ్ట్వేర్ ఏమో 24 గంటలు దాని మీద కంప్యూటర్ మీద కూర్చొని ఉంటున్నాడు, నిద్ర లేకుండా. ఇట్లాంటి పరిణామాలు చాలా జరుగుతున్న సందర్భం. ఇప్పుడు G5 వచ్చింది, ఇంకా 6 వస్తున్నది, 7 వస్తున్నది. ఇవి కారణాలు, ఇవి కూడా కారణాలు. తాగుడు ఒకటే కాదు, తాగుడు కూడా ఒక కారణం.
సిగరెట్ తాగుడు కానీ, గుట్కా తినుడు కానీ, తాగుడు కానీ మన అలవాట్లు చేంజ్ కావాలి. నేను ఇంత బిజీ ఉన్నా కూడా పొద్దున 3-3.5 గంటలు నా శరీరం కోసం టైం స్పెండ్ చేస్తాను. 3.5 అవర్స్ చేస్తాను, 5 to 8:39. మరి నేను మీకు ఆదర్శం. నేను చేస్తున్నా అంటే మీరు కూడా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి. లేకుంటే ఫ్యామిలీస్ కష్టమైన పరిస్థితుల ఉండవలసిన ఇది ఉంటుంది. మరి డాక్టర్స్ కూడా నేను చెప్తున్నా, ఇంతకుముందు జరిగిపోయింది, ఎక్కడ కూడా బేషుజాలు లేవు. మీరంటే సత్యంశెట్టి గారు చెప్పినట్ల భగవంతుని తర్వాత భగవంతుడు మీరు. మిమ్మల్ని ఎక్కడ కూడా చిన్నగా చేసి కానీ, మిమ్మల్ని లేకుంటే వేరే కారణాలతో సతాయించుడు కానీ అవన్నీ ఏముండవు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను చేయడానికి రెడీ ఉన్నాను చెప్పేసి అరవింద్ వచ్చింది ఇంటికి. రోజు పొద్దుంతా తిరిగి సాయంత్రం పోయి వేడి నీళ్ళు తాగుతుంటే చూశాడు. సార్ ఇది చాలా మంచి అలవాటు సార్, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే, నేనన్నా చాలా రోజులైంది, 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే, ఇది కంటిన్యూ చేయండి సార్ అని చెప్పండి. నేను కూడా మీ అందరితో ఏం చెప్పదలుచుకున్నా అంటే, పొద్దున్న 1 గ్లాస్ వేడి నీళ్ళు, సాయంత్రం 1 గ్లాస్ వేడి నీళ్ళు అలవాటు చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ క్యాంపు మంచి క్యాంపు దయచేసి తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి అన్న ఆ పిల్లర్స్ గురించి 20 లక్షలు అడిగిందో తప్పకుండా దానికి ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లానే కుట్టు మిషన్లు కూడా అడిగిందో, కుట్టు మిషన్లు ఎంతమంది చేసుకుంటామంటే కూడా అంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తామని మరొక్కసారి డాక్టర్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.